అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్‌లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగులు, పెన్షనర్లు అయితే లక్షలాది మంది కనీస పెన్షన్ పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 80 లక్షల మంది పెన్షనర్లు మరి కనీస పెన్షన్ పెంచాలని చెప్పేసి దాదాపు 10 ఏళ్లుగా డిమాండ్ అయితే చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు. మరి సీబీటీ మీటింగ్ కూడా దాదాపు 200కు పైగా సార్లు జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ మరి ఈపీఎఫ్ఓ ఉద్యోగులు, కార్మికులు, పెన్షన్లకు సంబంధించినటువంటి మరి కనీస వేతనాన్ని పెంచకపోవడం, కనీస పెన్షన్ని పెంచకపోవడం అయితే చాలా అన్యాయం. ఇక్కడ చూద్దాం, ఒక ముఖ్యమైన గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మరి కనీస ఈపీఎఫ్ పెన్షన్ను పెంచండి. కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ అయితే నివేదిక సమర్పించింది. కనీస పెన్షన్ను నెలకు కనీసం 7,500కు పెంచాలని కార్మిక సంఘాలు మరియు పెన్షనర్ల సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఇక బీజేపీ ఎంపీ బసవరాజ్ బొమ్మాయి నేతృత్వంలోని కార్మిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చెల్లించే కనీస పెన్షన్ను మరి 10,000కు పెంచాలని కేంద్రానికైతే సిఫార్సు చేసింది. ఇక 2014 నుంచి కేంద్రం కనీస పెన్షన్ను 1,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ వస్తుంది. అయితే కార్మిక సంఘాలు మరియు పెన్షనర్ల సంఘాలు చాలా కాలంగా కనీస పెన్షన్ను నెలకు 7,500 పెంచాలని డిమాండ్ అయితే చేస్తున్నాయి. తమ నివేదికలో కమిటీ తన మునుపటి సిఫార్సును పునరుద్ఘాటించింది. 2014తో పోలిస్తే 2024లో జీవన వ్యయంలో అనేక రెట్లు పెరుగుదల పెరిగిందని, 2023 సంవత్సరంలో జరిగిన మౌఖిక ఆధారాల ప్రకారం మరి ఇక్కడ వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఈపీఎస్ 95 కింద కనీస పెన్షన్ను నెలకు 1,000 రూపాయలు పెంచే సవరణను పరిగణలోకి తీసుకునే అంశాన్ని తీవ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మరి అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మరి పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల ప్రయోజనాల నిమిత్తం మరి ఈపీఎఫ్ఓ మరి ఈ పనినైతే అత్యవసర భావంతో చేపట్టాలని అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఈ పథకం ప్రవేశపెట్టిన 30 సంవత్సరాల తర్వాత మరి ఇక్కడ ఈ రివ్యూ అయితే చేశారు. మరి ఈ ఈపీఎఫ్ఓ ఉద్యోగుల సమస్యలని, వారి యొక్క పెన్షన్ పెంపు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించినటువంటి పార్లమెంటరీ కమిటీ మరి ఈపీఎఫ్ఓ పెన్షన్ సంబంధించి ఖచ్చితంగా 7,500 పెంచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి అయితే నివేదిక అయితే సమర్పించింది. కానీ ఇక్కడ ఉద్యోగ సంఘాలు, పెన్షన్ల సంఘాలు అయితే పెన్షన్ మొత్తాన్ని 9,000కు కానీ 10,000కు కానీ పెంచాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే చేస్తూ వివిధ రాష్ట్రాల్లో ఇక్కడ ధర్నాలు అయితే చేస్తున్నారు. ఉద్యోగులు తమ యొక్క నిరసనలు అయితే తెలుపుతున్నారు. ప్రస్తుత ధరల పెరుగుదల ప్రకారం, ద్రవ్యోల్బణ ప్రకారం అయితే కనీసం పెన్షన్ 10,000గా నిర్ణయిస్తే బాగుంటుంది. ప్రస్తుతానికైతే పార్లమెంటరీ కమిటీ అయితే కేంద్ర ప్రభుత్వానికి 7,500 కనీస పెన్షన్ చెల్లించే విధంగా చెల్లించాలని చెప్పేసి నివేదిక అయితే సమర్పించింది. మరి త్వరలో దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మరి వారందరికీ ప్రస్తుతానికైతే 7,500 కనీస పెన్షన్ అమలు చేసి నెక్స్ట్ బడ్జెట్లోనైనా కనీస పెన్షన్ 10,000కు పెంచాలని చెప్పేసి ఉద్యోగులు, కార్మికులు, ఈపీఎఫ్ఓ అందరికి సంబంధించి ఉద్యోగులు అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఆశిద్దాం. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.